హాయ్ గైస్. సో ఈరోజు మనము మాన్యువల్ కార్కి కరెక్ట్ ఫుట్ పొజిషన్ ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం. మీ అందరికీ తెలిసి ఉంటుంది బేసిక్స్. ఇది వచ్చేసి యాక్సిలరేటర్, బ్రేక్ అండ్ క్లచ్. సో చాలామంది చేసే బిగినర్ మిస్టేక్స్ ఏంటంటే క్లచ్ పైన మోస్ట్ ఆఫ్ ద టైం ఇలా కాల్ రెస్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ దట్స్ నాట్ ద రైట్ వే. సో వన్స్ మీరు ఒకసారి గేర్ చేంజ్ చేశాక అసలు క్లచ్ మీద రెస్ట్ చేయకూడదు, కాల్ మీరు కింద రెస్ట్ చేసుకోవాలి. కమింగ్ టు బ్రేక్ అండ్ యాక్సిలేటర్, చాలామంది ఏం చేస్తారంటే యాక్సిలేటర్ నొక్కినప్పుడు మీ కాల్ ఇక్కడ ఉంటుంది అండ్ ఇన్ కేస్ బ్రేక్ అప్లై చేసే టైంకి మళ్ళీ మీ కాల్ తీసుకొచ్చి ఇలా బ్రేక్ పైన అప్లై చేస్తారు. సో ఇలా చేయడం ఏంటంటే యాక్చువల్లీ టైమింగ్ మిస్ అయిపోతుంది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ టైంకి మీరు బ్రేక్ అప్లై చేయాలంటే లేదా యాక్సిలేటర్ చేయాలంటే ఆ టైమింగ్ సెట్ అవ్వదు అండ్ దట్ మే కాజ్ యాక్సిడెంట్ ఆర్ అలాంటి ఇష్యూస్ వస్తాయి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్గా ఎలా ఫుట్ మూమెంట్స్ ఎలా ఉండాలంటే. ఫుట్ వచ్చేసి ఎలా ప్లేస్ చేయాలంటే బ్రేక్కి అండ్ యాక్సిలేటర్కి మధ్యన మీరు ఎప్పుడైనా మీ యాంకిల్ని ఇలా పెట్టండి. ఇలా పెడితే ఏమవుతుందంటే మీరు కావాల్సినప్పుడు మీరు యాక్సిలేటర్ నొక్కొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇన్ కేస్ బ్రేక్ అప్లై చేయాలంటే జస్ట్ మీ యాంకిల్ ఇలా వచ్చి ఇట్లా ట్విస్ట్ సైడ్కి టర్న్ చేసి ఇలా బ్రేక్ అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు లెగ్ మూమెంట్ ఇలా కాకుండా ఇలా చేస్తారంటే మీకు చాలా అంటే చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది అండ్ పెయిన్ కూడా చాలా వచ్చేస్తుంది. సో బెస్ట్ అండ్ ఈజీ మెథడ్ ఏంటంటే మీరు మీ రైట్ లెగ్ ఎప్పుడైనా ఇలా రెస్ట్ చేసుకోండి. సో దట్ మీరు ఎనీ టైం మీరు యాక్సిలేటర్ ప్రెస్ చేయొచ్చు అండ్ ఇన్ కేస్ బ్రేక్ అప్లై చేయాలంటే జస్ట్ ఇలా ఇక్కడి నుంచి ఇలా స్విచ్ చేసి ఇలా. సో ఇలా యాక్సిలేటర్ నొక్కి మళ్ళీ బ్రేక్ అప్లై చేయాలంటే ఇట్లా కాల్ అసలు లిఫ్ట్ చేయకూడదు. జస్ట్ మీ కాల్ రైట్ లెగ్ ఒకటే పొజిషన్లో ఇట్లా ప్లేస్ చేసుకొని మీకు ఎప్పుడు కావాల్సింటే యాక్సిలేటర్ అండ్ బ్రేక్ ఇలా అండ్ క్లచ్